మనము పట్టుకునే తాడు పేరు కృప. చాలా మంది మీకు చెప్పాను కదా ఈ మాట. ఏంటమ్మా అది? గుర్తుందా? ఏంటమ్మా? కొన్నిసార్లు అది నిరీక్షణిస్తుంది. కృప నిరీక్షణిస్తుంది. వీఆర్ సో క్యాస్ట్ డౌన్, అంటే అలా కింద కూలిపోయిన పరిస్థితిలో ఒక తాడు పట్టుకొని అనిపిస్తుంది. ఆ తాడు పేరు నిరీక్షణ. కానీ నిరీక్షణ అన్న తాడు దొరక్క ఉరి అన్న తాడు జనం పట్టేస్తున్నారు. అది బాధకరం. ఉరితాడు కాదు. ఉరితాడు ఉనికిని చిదిమివేయను. నిరీక్షణ తాడు మనిషి ఉనికిని ఉద్దేశంతో నింపును. ప్రతి ఒక్కరి ఎంతమంది సూసైడ్లు చేస్తున్నారో మన దయచేసి ఎంతమంది సూసైడ్లు చేస్తున్నారో భూమి మీద, వాళ్ళందరూ వెనకతల దేవుడికి ఏదో ఉద్దేశం ఉంటుంది. వాళ్ళది ఎరగక ఉరేసుకున్నారు. ఇక్కడ కూర్చొని మనకు చాలా మంది ఉరితాడు పట్టుకున్నాం. పచ్చవాస్తవం ఇది. నైలాన్ తాడో ఇది చిమ్నా ఏమంటుంది, చున్నీయో చీరో బకెట్ తాడు ఏదో దొరికిన తాడు కట్టేశాం. దేనికి? సీలింగ్కో ఫ్యాన్కో. ఎందుకు బతుకున్నావు ఇక్కడ? అయినా ఎందుకు బతుకున్నావు ఇక్కడ? పెదనమ్మకి ఎక్కడుంది? కోట్లని ఎక్కడున్నారు? ఉరితాడు పట్టుకొని లోపు వచ్చాం. దేవుడు ఉరిని తెంపివేశాను. హల్లెలూయా. ఎంతమంది ఉరికి సూసైడ్కి బలంగా ఆలోచించి ట్రై చేశారో చేయత్తమంటే బోల్డ్ చేతులు వస్తాయి. బోల్డ్ చేతులు వేస్తాయి ఇక్కడే. అర్థమేంటి తెలుసా? మీరు దేవుని కృప పొందారు కనుక ఉరితాడు ఎక్కలేదు. కొందరు కృప పొందలేకపోయారు కనుక ఉరితాడు చచ్చిపోయారు చాలామంది. 5 minutesే ఉరేసుకుంటే. సాధించామా? అనుకున్నది పొందామా? కానీ దేవుడు ఉరి తెప్పి ఈ చర్చిలో చాలామందిని దేవుడు కరుణించాడు.